ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న మోడల్ అండి. మీకు ఇంతకు ముందుగా చెప్పాను కదా, ఎవరు ఏది స్టిచ్ చేసుకుంటే దాన్ని చూసి మన ఆడవాళ్ళు అనేది అవే కావాలని చెప్తాను కదా, సేమ్ అలానే పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు కదా, సేమ్ అలానే అనమాట. ఒకరిని చూసి ఒకరు వాత పెట్టుకుంటారండి మన ఆడవాళ్ళు. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ మోడల్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనము నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి. నెక్ డ్రా చేసుకున్న తర్వాత దీనికి పైపింగ్ విత్ వెనక డోరీస్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అండ్ మనకు చూసేదానికి లుక్ వైజ్గా సింపుల్ డిజైన్గా ఉంటుంది, కానీ లుక్ వైజ్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనం నెక్ అనేది పాట్ నెక్ పెట్టుకుంటాను చూడండి, సేమ్ అలానే, కాకపోతే దీనికి వచ్చేసి డైమండ్ షేప్ వస్తుంది కింద. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డోరీస్ పెట్టుకునే కాడ 4 థ్రెడ్స్ అనేవి మనము ఇంతకుముందు వచ్చేసి గాగ్రాస్కి గాగ్రా బ్లౌజ్కి వచ్చేసి మనం బ్యాక్ వచ్చేసి థ్రెడ్స్ వేసుకునే వాళ్ళం కదా, సేమ్ అలానే దీనికి కూడా బ్యాక్ అని మన బ్లౌజ్కి అనేది ఇలా 4 అనేది చూడండి చిన్న లుప్పీస్ లాగా పెట్టేసి మనము థ్రెడ్స్ అనేవి 4 లుప్పీస్ అనేవి ముందు పెట్టేసి తర్వాత వచ్చేసి పైపింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, నెక్ అనేది మనం ప్యాటర్న్ అనేది ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ అలానే నెక్ డిజైన్కి మనం ఇలా పైపింగ్ వేసేసుకున్న తర్వాత మనం మెయిన్ పీస్ మీద పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇది ఎలా అంటే చూడండి, మెయిన్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు కదా, అలా పైపింగ్లా ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకొని ఈ ఖర్చు అంతా మొత్తం వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఉల్టా చేసేసుకోవాలి. లైనింగ్ అనేది కిందకి వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ అనేది మనకి చాలా క్లియర్గా ఉంటుందండి. చూడండి, ఇలా వేసేసుకున్నాం కదా. పైపింగ్ కూడా అంటే పైపింగ్ అనేది మీకు సరిగా కనపడట్లేదు, నేను మెయిన్ పీస్ ఏ కలర్ ఉందో ఆ కలరే వేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, మనము ఇంకో కుట్టు అనేది అనుగుడు కుట్టులాగా పాదం వాస్తే వేసుకుంటూ రావాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ఆ లుప్పీస్ అనేవి ఇటు 4 లుప్పీ ఇటు 4 లుప్పీస్ ఉంటాయన్నమాట. ఈ లుప్పీస్కి మనము ఇప్పుడు థ్రెడ్ అనేది బ్యాక్ డోరీస్కి అనేది మనము తయారు చేసుకుంటాం కదా, సేమ్ అలానే చేసేసుకొని ఈ లుప్పీస్లో నుంచి మనము చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఫస్ట్ ఒకటి ఇట్ట 1 by 1 ఇలా వేసుకుంటూ అలానే వేసుకుంటూ రావాలి. మధ్యలోకి అనేది 2 అంటే 2గా కట్ చేయకూడదండి, ఒకటే థ్రెడ్ బారుగా అంటే 40 ఇంచెస్ అలా తీసుకోవాలి. అలా ఈ ఇంచెస్ తీసేసుకున్న తర్వాత మనము ఆ లుప్పీస్లోకి ఎక్కించేసుకొని ఆ తర్వాత వచ్చేసి మనము హ్యాంగిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.